బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్, హైదరాబాద్. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్లో పొత్తులపైన స్పష్టత వచ్చేసింది. సీట్ల సర్దుబాటు విషయంలో 3 ప్రధానమైనటువంటి పార్టీలు బిజీగా ఉన్నటువంటి పరిస్థితి. ఇక ఎన్నికల కోడ్, ఎన్నికల నగారా ఎప్పుడు మోగుతుంది అనేటువంటి ఆసక్తి ఇప్పుడు ప్రజల్లో నెలకొని ఉన్నటువంటి పరిస్థితి. అతి త్వరలోనే ప్రధానమంత్రి ఆంధ్రప్రదేశ్కి రాబోతున్నారు. అలానే విభజిత ఆంధ్రప్రదేశ్కి ఎదురైనటువంటి కొన్ని సమస్యలకి పరిష్కారాలు కూడా ఇస్తారు అనేటువంటి ప్రచారం జోరుగా సాగుతుంది. ఇందులో వాస్తవం ఎంత? అసలు బీజేపీ యాక్షన్ ప్లాన్ ఏంటి? ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో కూటమితో ముందుకు వెళ్ళబోతోంది? ఎన్డీఏకి ఈ కూటమి బలం చేకూర్చబోతుందా? ఈ అంశాలపైన విశ్లేషణ చూద్దాం. మనతో పాటు బీజేపీ సీనియర్ నేత రవికిరణ్ గారు ఉన్నారు. రవికిరణ్ గారు, నమస్కారం. నమస్కారం సార్. కేశవ్ గారు, మీకు సుమన్ టీవీ వీక్షకులందరికీ నమస్కారం అండి. ఏంటి, మొత్తానికి పొత్తు పైన క్లారిటీ వచ్చేసింది. ఒక స్పష్టమైనటువంటి నంబర్ విషయంలో కానీ, సీట్ల విషయంలో కానీ ఒక స్పష్టత ఇచ్చేస్తారు 1-2 రోజుల్లో. ఇవన్నీ కూడా యథాతథంగా జరిగిపోయేటువంటి ప్రక్రియలు. ఇక ఏపీలో బీజేపీ కూటమిని ఏ విధంగా నడిపించబోతుంది? దీనికి సంబంధించినటువంటి డైరెక్షన్స్ రాష్ట్ర నాయకత్వానికి ఎలా వచ్చాయి? ఏపీలో కూటమి నడిపించాల్సింది పెద్ద తరహా పాత్ర పోషించేది టీడీపీఏ. ఇప్పుడు ఉదాహరణకి కేంద్రంలో భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో ఎన్డీఏ ఉంది సార్. ఎన్డీఏలో భాగస్వామ్య పక్షాలుగా 37 పార్టీలు ఉన్నాయి బీజేపీతో కలిపి. సో భారతీయ జనతా పార్టీదే పెద్ద పాత్ర. మేము ఇప్పుడు యాజ్ టుడే 303 సీట్లతో మేము లీడ్ చేస్తాం. సో డెఫినెట్ గా జాతీయ స్థాయిలో భారతీయ జనతా పార్టీ లీడ్ చేస్తాం. అయితే రాష్ట్ర స్థాయిలో ఉన్న 170 సీట్లు సింహభాగం టీడీపీఏ పోటీ చేస్తారు. మిగతాది మైనర్ పార్ట్. ఆ ఫిగర్ ఎంతో ఇంకా ఫైనలైజ్ కాలేదు. అది బీజేపీ, జనసేన కాబట్టి డెఫినెట్ గా ఇక్కడ రాష్ట్రంలో లీడ్ చేసేది అయితే తెలుగుదేశం పార్టీ. నంబర్ ఫిక్స్ అయిపోయింది. 30 సీట్లు ఇస్తున్నారు జనసేన బీజేపీ కూటమికి. అలానే లోక్సభ సీట్ల విషయంలో 8 సీట్లకి అధిష్టానం ఓకే అన్న తర్వాతనే పొత్తులోకి ఎంటర్ అయినట్టుగా ప్రచారం జరిగింది. ఇది ఫైనల్ కాదా? ఇంకా అందులో కూడా ఏమైనా మార్పులు చేర్పులు ఉంటాయా? అంటే ఫిగర్ అయితే ఇంకా ఫైనలైజ్ కాలేదు కేశవ్ గారు. ఎందుకంటే మా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా గారు రిలీజ్ చేసిన లెటర్ లో కూడా ఎన్ని సీట్లు పోటీ చేస్తామన్నది 1-2 రోజుల్లో అది కన్ఫర్మ్ చేస్తామన్నారు. ఇప్పటి వరకు ఏ అధికారిక ప్రకటన రాలేదండి. అయితే దాని మీద అనేకమైన ఊహాగానాలు నడుస్తున్నాయి. అయితే ఒక ఊహాగానం ఏంటంటే భారతీయ జనతా పార్టీ ఎంపీ స్థానాలు ఎక్కువ పోటీ చేస్తారన్నది మాత్రం కొంత కనపడుతుంది. దానికి నేపథ్యం కూడా ఉంది. 6+6 అనేది ఒక ప్రచారం జరుగుతుంది. 6 లోక్సభ, 6 అసెంబ్లీ. ఇందులో నిజమేంత? అది ప్రచారం మాత్రమే అండి. మీ పెద్దలు మీరు అన్నట్టు ప్రచారమే. అది ఎంత అవుతుంది? ఒకళ్ళైతే 8+13 అంటే ఉమ్మడి జిల్లాలు 13 జిల్లాకు ఒకటి అడుగుతున్నారు. 8+13 అంటున్నారు. ఏదేమైనా సరే ఆ సంఖ్య విషయం, స్థానాల విషయం అయితే ఇంకా తుది ధృవీకరణ అవ్వాల్సిన ఉంది కేశవ్ గారు. సో ఎంత సమయం పట్టొచ్చు? మరి నోటిఫికేషన్కి కూడా పెద్దగా టైం లేదు. 2-3 రోజుల్లో నోటిఫికేషన్ అంటున్నారు. మీకు ఆల్రెడీ కేంద్రంలో కొంత ఇన్ఫర్మేషన్ ఉంటుంది. జమ్మూ కాశ్మీర్ పర్యటన అయిపోయిన వెంటనే అన్నారు. ప్రధాని పర్యటన పూర్తయింది. బహుశా ఎలక్షన్ కమిషన్ రేపు ఎల్లుండి టూర్ ఉన్నట్టుంది జమ్మూ కాశ్మీర్. 5 రాష్ట్రాల ఎలక్షన్స్ నోటిఫికేషన్ ఇస్తారనేటువంటి ప్రచారం జరుగుతుంది. ఇందులో ఏమన్నా క్లారిటీ ఉందా? అంటే మనకి సర్వత్రా వినపడేది ఏంటంటే 14-15 తారీఖులో కానీ అరౌండింగ్ కానీ నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందని. ఎందుకంటే గతంలో 2019లో చూసుకుంటే కేశవ్ గారు మార్చి 10వ తారీఖు ఇవ్వడం జరిగింది. 2014లో చూసుకుంటే మార్చి 7వ తారీఖు, 6వ తారీఖు. సో ఆ రకంగా చూసుకున్నా ఇప్పుడు కొంచెం డిలే అయినట్టే. సో ఇంకా డిలే అవటం అన్నది జస్ట్ సమంజసం కాదు ప్రతి ఒక్కరు. సో ఏదో టైంలో డెఫినెట్ గా ఈ 4-5 రోజుల్లో అయితే డెఫినెట్ గా నోటిఫికేషన్ వస్తుందని చెప్పి మేమైతే భావిస్తున్నాం. 15వ తారీఖు కల్లా నోటిఫికేషన్ వస్తుంది. 17వ తేదీన ఉమ్మడి సభ ఆల్రెడీ జనసేన, టీడీపీ ఒక డిసైడ్ చేసి నరసరావుపేట కాన్స్టిట్యున్సీలో చిలకలూరుపేట వేదికగా ఒక సభని, ఉమ్మడి సభ నిర్వహించాలని కూడా ప్రధానమంత్రి గారిని కూడా దీనికి ఇన్వైట్ చేశారు. సో 3 పార్టీల మొదటి సభ ఇదే కాబోతుంది అంటున్నారు. దీనికి సంబంధించి ఏమన్నా క్లారిటీ వచ్చిందా? అంటే ఆయా సదర్ పత్రికల్లో రావచ్చు అని క్వశ్చన్ మార్క్ పెట్టారు. మాకు కూడా ఇంటర్నల్ గా ఎటువంటి కన్ఫర్మేషన్ రాలేదు కేశవ్ గారు. కొంత సమయం పట్టే అవకాశం అయితే ఉంది. నేనైతే వ్యక్తిగతంగా కొంత సమయం పడతారేమో, 17వ తారీఖుకి బహుశా కుదరకపోవచ్చేమో అనుకుంటున్నాను. ఏదైనా సరే ఈ నెలలో 3 పార్టీలు కలిసి సభ ఉంటుంది. దానిలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అయితే తప్పనిసరిగా పాల్గొంటారు కేశవ్ గారు. సో ఆంధ్రప్రదేశ్లో బీజేపీ ప్రశ్నలు ఉన్నాయి, కొన్ని సమాధానం చెప్పాల్సినటువంటి ప్రశ్నలు. ఒకటి, ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత జరిగినటువంటి పరిణామాల్లో అభివృద్ధికి చేయూత ఇవ్వడంలో కేంద్ర ప్రభుత్వం నుంచి ఆశించినంత జరగలేదు అనేటువంటి అభిప్రాయం ప్రజల్లో ఉంది. దీన్ని ఏ విధంగా సమాధానపరుస్తారు? రెండవది, ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి వైసీపీతో కూడా గత 5 ఏళ్లలో బీజేపీ చట్టపట్టాలు వేసుకుని కేంద్రంలో
కావాల్సినటువంటి మద్దతు తీసుకుంది అనేటువంటి విమర్శ ఉంది. అంటే ఈ ఎలక్షన్ క్యాన్వాసింగ్లో వైసీపీ వర్సెస్ బీజేపీ అనేది ఒక ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ అనేటువంటి అభిప్రాయం వస్తుంది. ఈ రెండు ప్రశ్నలకు ఏ విధంగా మీరు మెడిసిన్ తయారు చేశారు, ప్రజలను ఏ విధంగా కన్విన్స్ చేస్తారు? ఇది ఒక రకంగా దుష్ప్రచారం కేశవ్ గారు, రెండు దుష్ప్రచారాలు. మొదటిది రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించింది అన్నది వాస్తవం, ప్రభుత్వానికి సహకరించింది అన్నది వాస్తవం, వైసీపీ పార్టీకి సహకరించింది అన్నది అవాస్తవం. ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, వారు కొన్ని అంశాల మీద కేంద్రానికి వెళ్ళారు. ఆ కంటోన్మెంట్ డిఫెన్స్ ల్యాండ్స్ మాకు ఇవ్వాలి, ఇది లేదంటే వెంటనే శాంక్షన్ చేశారు. అలాగే అమిత్ షా గారిని కలిశారు, మాకు ఐపీఎస్ అధికారులు కావాలి, ఇంతమంది అంటే వెంటనే శాంక్షన్ చేశారు. రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మీరా బడబయ్యా అని, పెద్దన్నయ్య అన్న. పెద్దన్నయ్య అంటే ఇప్పుడు బీజేపీను కాంగ్రెస్ అన్నదమ్ములైపోయి ఒకే రక్తం పుట్టిన పిల్లలు కాదు కదా. అంటే సమాఖ్య స్ఫూర్తితో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలన్నీ సమాఖ్య స్ఫూర్తితో దేశం మొత్తం అభివృద్ధి చెందాలి అన్న భావంతో పనిచేయాలి. అంతేగాని కాంగ్రెస్ పాలిత కేంద్ర ప్రభుత్వాలు ఏ రకంగా 100కు పైగా రాష్ట్రపతి పాలన పెట్టి ప్రజాస్వామ్యయుతంగా ఎన్నుకున్న ప్రభుత్వాలను ఏడిపించి బత్రఫుల్ చేసి వాళ్ళకి నిధులు ఇవ్వకుండా చేశారో అటువంటి ఆలోచన విధానం భారతీయ జనతా పార్టీకి లేదు. ఎందుకంటే సబ్కా సాత్ సబ్కా వికాస్, మొత్తం దేశం మొత్తం అభివృద్ధి చెందాలంటే ఏ రాష్ట్రాలైనా సరే ప్రజాస్వామ్యకు ఎన్నుకున్న ప్రభుత్వాలు, అది ప్రజల యొక్క మ్యాండేట్. ప్రజాస్వామ్యంలో ప్రజల యొక్క మ్యాండేట్. విభజన హామీల అమలు విషయంలో కేంద్రం సరైనటువంటి తోడ్పాటు ఇవ్వలేదు. విభజన హామీలు అంటే చట్టంలో పెట్టినవి చాలా ఉన్నాయి కదా, పోలవరం ప్రాజెక్టు దగ్గర నుంచి రాజధాని నిర్మాణం వరకు, రైల్వే జోన్ నుంచి వెనుకబడిన ప్రాంతాలకు ఆర్థిక ప్యాకేజ్ వరకు. ప్రత్యేక హోదా అనేది సరే అది ఒక స్పెషల్ కాజ్ కింద పెట్టారు కానీ దాన్ని పక్కన పెట్టినా కానీ మిగతా విషయాల్లో కూడా కేంద్రం సరైనటువంటి చొరవ తీసుకోలేదు. రాష్ట్రంలో కొన్ని సందర్భాల్లో అనూహ్యమైన పరిణామాలు జరుగుతున్న సందర్భంలో కూడా జోక్యం చేసుకోలేదు అనేటువంటి విమర్శ ఉంది. ఇది ఏ విధంగా ఓవర్కమ్ చేస్తారు? కేంద్రం చొరవ తీసుకోలేదు అనేది ఎంత దుష్ప్రచారం అంటే మీకు ఒక క్లాసికల్ ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఇది రైల్వే జోన్ అండి, విశాఖపట్నం రైల్వే జోన్. ఈ రైల్వే జోన్ ని కేంద్ర కేబినెట్ ఫిబ్రవరి 2019 ఆమోదించిందండి. కేంద్ర కేబినెట్ ఆమోదించేసింది. అయితే రైల్వే జోన్ కి భూమి కేటాయించాల్సింది రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రానికి ఏ భూమి ఉండదు. అయితే గత ప్రభుత్వం దిగిపోయే ముందు ఒక భూమి 53 ఎకరాలు మధురవాడ విశాఖపట్నం పక్కన 53 ఎకరాలు ఇచ్చేసి వెళ్ళిపోయారు. తీరా చూస్తే అది ఆక్యుపైడ్ భూమి, ఎంక్రోచ్డ్ భూమి, డిస్ప్యూట్ ఉంది. సో దాన్ని మార్చమని అనేక మార్లు కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ సాక్షిగా కూడా అశ్విని వైష్ణవ్ గారు చెప్పారు. చెప్పినా సరే 4.5 సంవత్సరాలు పైచులుగా తాత్సారం చేసి ఇటీవలే 2/2/2024 విశాఖపట్నం కలెక్టర్ గారు డాక్టర్ మల్లికార్జున్ గారు, ఇదిగో ఇప్పుడు మేము సెట్ చేశాము 53 ఎకరాలు ఇప్పుడు ఇస్తున్నాము, ఇప్పుడు చూసుకోండి అన్నారు. అంటే ఇప్పుడు చెప్పండి, తాత్సారం ఎవరు చేశారు? కేంద్ర బడ్జెట్ లో ఆల్రెడీ 2020-21లోనే 170 కోట్లు కేంద్ర ప్రభుత్వం సెట్ చేసి ఇచ్చేసింది. అలాగే అక్కడ ఓఎస్డీ నియామకం కూడా జరిగిపోయింది, దాని డిపిఆర్ కూడా అప్రూవల్ అయిపోయింది. కేంద్ర రైల్వే శాఖ మంత్రి గారు చౌకోసిన మేకల పార్లమెంట్ లో అంటున్నారు మాకు ఇవ్వండి. అలాగే రైల్వే లైన్లు, కోటిపల్లి నరసాపురం రైల్వే లైన్ కి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు సుమారుగా 2000 హెక్టార్ల భూమి సేకరించి ఇవ్వాలి. అలాగే 4000 కోట్ల వరకు వివిధ రైల్వే ప్రాజెక్ట్, 10 రైల్వే ప్రాజెక్టు, కోటిపల్లి నరసాపురం, కడప బెంగళూరు రైల్వే లైన్, అలాగే భద్రాచలం ఒక రైల్వే లైన్, అలా 10 రైల్వే లైన్ కేశవ్ గారు. దానికి కావాల్సిన నిధులు కేంద్ర ప్రభుత్వం కోటిపల్లి నరసాపురం రైల్వే లైన్కి అయితే మొన్న బడ్జెట్ లో కూడా 300 కోట్లు కేటాయించింది, బ్రిడ్జ్లు కూడా నిర్మాణం చేస్తుంది. అంటే సహకరించాల్సింది ఎవరు? రాష్ట్ర ప్రభుత్వం. దానికి కావాల్సిన భూసేకరణ చేయాలి, నిధులు అయితే కమిటీ ఇవ్వాలి. అది ఇవ్వకుండా తాత్సారం చేయడం వల్ల అది ఆగిపోతున్నాయి. ఇలాగ అనేకమైన పెండింగ్ రాష్ట్ర ప్రభుత్వం పెట్టి అది రాజకీయాల కోసం ఏ ప్రభుత్వం అయినా సరే మా మీద భారతీయ జనతా పార్టీ ఎదగకూడదని ఒక దుష్ప్రచారం చేసి బట్ట కాల్చి మీద పడేస్తుంది. ఇప్పుడు కన్విన్స్ చేయగలుగుతారా మరి ఈ సమస్యలన్నింటినీ ఈ 30 రోజుల్లో? కేవలం 32 రోజుల సమయం ఉందన్నారు. ఒకవేళ నోటిఫికేషన్ 15వ తారీఖున వస్తే కానీ ఇంకో 2-3 రోజులు పెరిగినట్టుగా మనం చూడాల్సి ఉంటుంది. సో 30-35 రోజుల వ్యవధిలో ఈ అంశాలన్నిటి విషయంలో ఆంధ్రప్రదేశ్ ఓటర్ని బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి కన్విన్స్ చేయగలదా? మేము ఇప్పుడే కాదండి, గత 2 సంవత్సరాలుగా ప్రతి గ్రామాన్ని వెళ్ళి ప్రతి ఇంటికి ఇటువంటి పాంప్లెట్లు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ రాష్ట్రానికి ఏం చేశారు, జాతీయ రహదారుల నుంచి 2014 ముందు అయితే రాష్ట్రంలో జాతీయ రహదారులు కేవలం 4000 కిలోమీటర్లు ఉంటే ఈ 10 సంవత్సరాల్లో దాన్ని 10,000 కిలోమీటర్ల వరకు పెంచడం జరిగింది. అలాగే రైల్వే బడ్జెట్ గతంలో 2014 ముందు ఉమ్మడి రాష్ట్రం కలిపి 800 కోట్లు మాత్రమే బడ్జెట్ ఉంటే ఈ రోజు ఏపీ ఒక్కదానికే 9,000 కోట్లు, దగ్గర 9,000 కోట్లు కేటాయించారు. అలాగే ఎయిర్పోర్ట్లు కానీ, రాజమండ్రి ఎయిర్పోర్ట్ లైన్ కావచ్చు, తిరుపతి కాదు, గన్నవరం, విజయవాడ ఏ రకంగా ఇంకో 500 కోట్లతో కొత్త టెర్మినల్ నిర్మాణం చేస్తారు. విశాఖపట్నం కావచ్చు, కొత్తగా భోగాపురం కూడా క్లియరెన్స్.
సో ఈ రకంగా అభివృద్ధి సంక్షేమం, ఉచితంగా రేషన్ ఇవ్వటం కావచ్చు, ఇళ్ల నిర్మాణాలకు 1,80,000 కోట్లు కావచ్చు, లేక ముద్రా రుణాలు కావచ్చు, జన్ధన్ ఖాతాలు కావచ్చు, లేకపోతే ఉచితంగా గ్యాస్ కనెక్షన్, కరెంట్ కనెక్షన్, ఇవన్నీ విపులీకరించి వికసిత భారత యాత్ర అనే ప్రోగ్రామ్ కూడా పెట్టారు కేంద్ర ప్రభుత్వం. దానిలో భాగంగా ప్రతి గ్రామానికి వెళ్ళి మేము వివరిస్తున్నాం ఏ సంక్షేమం ఇది. ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఒక్క కుటుంబానికి కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి పూర్తి స్థాయి సంక్షేమం అందింది. సంక్షేమం అందనటువంటి కుటుంబం లేదు. సో ఎన్ని వాస్తవాలు తెలియజేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే దుష్ప్రచారం చేస్తుందో కేంద్రం ఇవ్వట్లేదు, ఇది కేవలం మిజ్జు మాత్రమే, కళ్ళ ముందు కనిపిస్తుందండి. ఈ రోజు జాతీయ విద్యా సంస్థలు అండి, కాకినాడలో మా ఇంటి దగ్గరే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్ ఉంది. అలాగే ఈఎస్ఐ ఆసుపత్రి మా ఇంటికి ఇంకో 2 కిలోమీటర్స్ దూరంలోనే 150 కోట్లతో ఈఎస్ఐ ఆసుపత్రి నిర్మాణం అయిపోయింది. మొన్నే నరేంద్ర మోడీ గారు జాతికి అంకితం చేశారు. ఇలాగా ప్రతి జిల్లాలోనూ కేంద్ర ప్రభుత్వం చేస్తూనే కనపడతాయి. ఎయిమ్స్ కానీ, లేకపోతే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ IIIT కానీ, లేకపోతే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం యూనివర్సిటీ కానీ, లేకపోతే సెంట్రల్ యూనివర్సిటీ కానీ, ట్రైబల్ యూనివర్సిటీ ఎన్ని కనబడుతున్నాయి. ఎంత ప్రచారం చేసినా సరే ప్రజలకు వాస్తవాలు తెలుసుకుంటున్నారు. అలాగే పోలవరం ఉంది. పోలవరంకి ఈ రోజు వరకు నిధులు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది, ఎక్కడ ఆపలేదు. ఆగిందల్లా రాష్ట్ర ప్రభుత్వం యొక్క వైఫల్యం కారణంగా వాళ్ళ యొక్క ఏదైతే ముందు అగ్రిమెంట్ ఏంటంటే వాళ్ళు స్పెండ్ చేయాలి, స్పెండ్ చేసిన దాన్ని బిల్లు పెడితే కేంద్రం రీంబర్స్ చేస్తుంది. వాళ్ళు స్పెండ్ చేయకుండా ఆపేసి కూర్చొని రకరకాల తాత్సారం చేస్తున్నారు. కాబట్టి ఇలా కొంత ఆగింది, కానీ అది ఆగింది కాదు. ఇప్పుడు వరకు 16,000 కోట్లు ఇవ్వడం జరిగింది. ఎంతైనా సరే కేంద్రం ఇస్తానంటుంది. ఆల్రెడీ విభజన చట్టంతో వచ్చినటువంటి అంశాలు, హామీలు మరోవైపు నుంచి చూస్తే 10 ఏళ్ల కాలం జరిగిపోవడం, వీటన్నిటిని నేపథ్యంలో ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఎటువంటి హామీ ఇవ్వబోతారు? ఉమ్మడి మేనిఫెస్టో ఏ విధంగా ఉండొచ్చు అనేటువంటి చర్చ కూడా జరుగుతుంది. సిద్ధం సభలో జగన్మోహన్ రెడ్డి గారు 2 సార్లు మోసం చేశారు ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని, ఇప్పుడు మళ్ళీ అందరూ కలిసికట్టుగా వస్తున్నారు ఇంకోసారి మోసం చేయడానికి అంటున్నారు. సో ఏ విధంగా మీరు కన్విన్స్ చేస్తారు ప్రజల్ని ఈ విషయంలో, ముఖ్యంగా విభజన చట్టానికి సంబంధించినటువంటి అంశాలు? డబుల్ ఇంజిన్ సర్కార్ వచ్చినట్టుగా భావించవచ్చా? ఎన్డీఏ సర్కార్ వచ్చినట్టుగా భావించవచ్చా 2024లో ఒకవేళ మీ కూటమి గెలిస్తే? ఎన్డీఏ సర్కార్ వచ్చినట్టు భావించాలి, కానీ డబుల్ ఇంజిన్ సర్కార్ అని భావించకూడదు. ఎందుకంటే డబుల్ ఇంజిన్ సర్కార్ అంటే రాష్ట్రంలో బీజేపీ ఎమ్మెల్యే ముఖ్యమంత్రి అవ్వాలి, అది డబుల్ ఇంజిన్ సర్కార్ అవ్వచ్చు. ఇప్పుడు ఏదన్నా హామీలు కేశవ్ గారు ఎవరైతే మేజర్ ప్లేయర్ ఉంటారో వాళ్ళ మీద బేసే ఉంటుంది. ఉదాహరణకు నేను ఇందాక చెప్పినట్టు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు మేము ఒక మేనిఫెస్టో రిలీజ్ చేస్తాం. అది రిలీజ్ చేసిన మేనిఫెస్టోని సాధ్యాసాధ్యాలు అవన విషయాల్ని కూటమిలో ఉన్న మిగతా 36 పక్షాలను అడిగితే దానికి అర్థం పర్థం ఉండదు కదా. వాళ్ళ కాంట్రిబ్యూషన్ మినిమల్ కాంట్రిబ్యూషన్. అలాగే ఆంధ్రప్రదేశ్ లో కూడా మా కాంట్రిబ్యూషన్ మినిమల్. దానికి మేనిఫెస్టో మేజర్ గా కేంద్రీకృతయ్యేది తెలుగుదేశం పార్టీ. వాళ్ళే లీడ్ చేస్తారు, వాళ్ళే ముఖ్యమంత్రిగా ఉంటారు. కాబట్టి వాళ్ళే దానికి కర్త కర్మ క్రియగా భావించవలసిన అవసరం ఉంది. అయితే ముఖ్యమంత్రి గారు నేను అడుగుతున్నాను, ముఖ్యమంత్రి అభ్యర్థి విషయంలో కూటమి నిర్ణయం కాదు, ఆల్రెడీ డిసైడెడ్. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ముఖ్యమంత్రి. ఇంకా అది సుస్పష్టమే కదా సార్. నారా లోకేష్ గారు చెప్పారు సార్, ఇప్పుడు మేము 25-30 సీట్లు పోటీ చేసి ముఖ్యమంత్రి తావాదేవడం చేస్తే ఎవరో నవ్విపోతురు గారు. అదే కదా చర్చ జరిగింది. ముద్రగడ పద్మనాభం గారు ఇప్పుడు అందుకే కదా వైసీపీలోకి వెళ్ళిపోతున్నారని చెప్తున్నారు. ఈ ప్రభావం ఏం పడదా? ఒకటి సామాజిక వర్గ పరంగా ఒక చర్చ జరిగింది, బీజేపీతో ఉంటే కనుక జనసేన పార్టీ అభ్యర్థి ముఖ్యమంత్రి అయి ఉండేవాళ్ళు అనేటువంటి చర్చ జరిగింది. ఇప్పుడు అన్ని పక్కన పెట్టేసి అన్ని పార్టీలు కలిసి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయడానికి కూటమి కడుతున్నాయి అనేటువంటి విమర్శలు చేస్తున్నారు. ఇటు కాపు నేతలు కావచ్చు, అటు వైసీపీ నేతలు కావచ్చు. దీన్ని ఏ విధంగా కన్విన్స్ చేస్తారు మీరు ప్రజల్ని? సార్ ఇప్పుడు వాస్తవాలు ఎవరు అవునన్నా కాదన్నా రాష్ట్రంలో పోటీ రెండే అంశాల మీద. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలా, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలా? కేంద్రంలో పోటీ రెండే అంశాలు. ఇదే కదా. దీన్ని మనం ఎంత దాచిపెట్టినా దాగేది కాదు. ఓకేనా? సో ఆ యొక్క పరిస్థితికి వచ్చేసాం. మీరన్న పాయింట్ ఎప్పుడు వస్తారంటే 2-3 నెలల క్రితం, లేకపోతే 6 నెలల క్రితం పవన్ కళ్యాణ్ గారు టీడీపీతో కలిసి వెళ్తాను అన్న ముందు వరకు ఆ అంశం ఉంది. రాష్ట్రంలో ఒక ప్రత్యామ్నాయం భారతీయ జనతా పార్టీ జనసేన ముందుకు వెళ్తే ముఖ్యమంత్రి అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ గారు పెట్టే అవకాశం ఉంది. అలాగే 3వ ప్రత్యామ్నాయంకి వెళ్ళే అవకాశం ఉంది. కానీ ఇప్పుడు మారిన నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గారు టీడీపీ వైపు మద్దతు ఇవ్వటం, అలాగే భారతీయ జనతా పార్టీ కూడా ఆ కూటమి వాళ్ళు కూడా వస్తారంటాం, భారతీయ జనతా పార్టీ యాక్సెప్ట్ చేయటం, ఈ ఉన్న పరిస్థితుల్లో వాస్తవం ఇదే. చంద్రబాబు నాయుడు గారు డిఫరెన్స్ ఏంటి మరి? వైసీపీ నాయకులు విజయసాయి రెడ్డి గారు ఇమ్మీడియట్ గా అడిగిన క్వశ్చన్ ఏంటంటే 2014లో ఏర్పడిన కూటమికి 2024లో ఏర్పడిన కూటమికి తేడా ఏంటి అని అడుగుతున్నారు. అసలు 2018లో ఎందుకు బయటకు వచ్చారు, మళ్ళీ ఎందుకు వెళ్తారు, ఇవన్నీ వదిలేయండి. బట్ 2014కి 2024కి తేడా ఏంటి? ప్రజలు మీ వెంట ర్యాలీ అవ్వాలంటే మీరు ఇచ్చేటువంటి హామీ ఏంటి? హామీలు అవన్నీ చెప్పడం జరుగుతుంది. కాకపోతే నేనేదేంటంటే వాళ్ళు ఇచ్చిన హామీలు ఏదైతే 2019లో వైసీపీ పార్టీ ఏదైతే ఈ హామీలు ఇచ్చారో, నిన్న కూడా సిద్ధం సభలో ముఖ్యమంత్రి గారు అడుగుతున్నారు. నేను వాళ్ళని అడుగుతున్నాను, మీరు ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో ఏ హామీ మీరు పూర్తి చేశారు చెప్పండి.
మీరు నవరత్నాలే పూర్తిగా చేయలేదు కదా. మేజర్ గా మహిళలకు సంబంధించి మద్యపాన నిషేధం 5 సంవత్సరాల కల్లా 5 నక్షత్రాల హోటల్ మద్యం పరిమితం చేయకపోతే అసలు నేను ఓటే అడగను అంటున్నారు. 2024 నేను ఓటే అడగను. నేను విజయసాయి రెడ్డి గారు అడుగుతున్నాను, మీ నాయకుడు కనుక మడమ తిప్పని నాయకుడు, మాట తప్పని నాయకుడు అయితే ఓటే అడగకూడదు కదా. ఆ వీడియోలు వైరల్ అవుతున్నాయి, యూట్యూబ్ లో ఉన్నాయి. సో ఏం చేశారు? లేకపోతే ఇళ్ల నిర్మాణం ప్రతి సంవత్సరం 5 లక్షల ఇళ్ల నిర్మాణం చేసి 25 లక్షలు పూర్తి చేస్తా అన్నారు. ఈ రోజు వరకు ఎన్ని పూర్తి చేశారండి? ఆ హామీ పోయింది కదా. అలాగే అమ్మ ఒడి 15,000 రూపాయలు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది ఇస్తా అన్నారు. సరే అది మాట మార్చారు, ఒకరికి ఇస్తా అన్నారు. పోనీ ఆ 15,000 ఇచ్చారా? మీరు ఇచ్చింది 13,000 కదా, 2,000 కోత అయిపోయింది కదా. అలాగే 4వది పీజీ నుంచి కేజీ వరకు పూర్తి స్థాయి ఫీజు రీఇంబర్స్మెంట్ అన్నారు. మీరు పీజీ రీఇంబర్స్మెంట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ రీఇంబర్స్మెంట్ తీసేశారు. 3 సంవత్సరాల క్రితమే తీసి పడేశారు. అది కూడా పోయింది కదా. ఏ నవరత్నాన్ని మీరు పూర్తిగా అమలు చేసి, జలయజ్ఞం ఇంకో నవరత్నం కదా. మా నాన్న మొదలు పెట్టినవన్నీ పూర్తి చేస్తాను. ఏం పూర్తి చేశారంటే 2 టన్నులు పూర్తి అయితే ఆ టన్నులకు రిబ్బన్ కట్ చేసి మొత్తం అయిపోయింది అంటున్నారు. ఇంకో 4,000 కోట్లు అయితేనే కానీ పూర్తి కాదని చెప్పి బాల పేపర్లో రాశారు. సో ఏ నవరత్నం? సిపిఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానం అమలు చేస్తారని దీనిలో ఉంది. ప్రభుత్వ ఉద్యోగులు మీరు ఇచ్చిన హామీ. మీరు పాత పెన్షన్ విధానం అమలు చేశారా? కొత్తగా ఏదో త్రిశంకు స్వర్గం ఓపీఎస్ లేకపోతే ఏదో జీపీఎస్ అని ఏదో తీసుకు గ్యారంటీడ్ పెన్షన్ స్కీమ్. మరి ఎన్ని వైఫల్యే కదా. మీరు మాత్రం ఏం చేశారు? మీరు చేసింది కూడా ఏం లేదు కదా. సో 98% మేనిఫెస్టో అమలు చేసాం. 98% అమలు చేసినట్టు కాదా? ఇప్పుడు వాళ్ళు చెప్పినటువంటి లెక్కల ప్రకారం చూస్తే ప్రతి ఇంటికి లబ్ధి చేకూరింది, ప్రతి ఇంటికి లబ్ధి చేకూరింది. లబ్ధి చేకూరితేనే ఓటేయండి అని సిద్ధం సభల్లో అదే కదా చెప్తుంది ముఖ్యమంత్రి గారు. మీరు ఇంకా అప్డేట్ అవ్వలేదు. ముఖ్యమంత్రి గారు 99% అంటున్నారు. 99% అంటే ఆ 1%లో నేను చెప్పిన అన్ని ఉన్నాయా అంటే 128 బిందువులు ఉన్నాయి సార్. నేను లెక్క పెట్టాను, 128 బుల్లెట్ పాయింట్స్ ఉన్నాయి. ఆ 1% అంటే ఇప్పుడు నేను చెప్పి 7 చెప్పాను. ఆ 1%లో వచ్చేస్తారండి. ఇంకా చాలా ఉన్నాయి, మాట్లాడితే రోజు అవుతుంది. సో పూర్తిగా ఇప్పుడు నేను చెప్తున్నా కదా, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అమలు చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమం ప్రతి ఇంట రీచ్ అయింది. గ్యాస్ కనెక్షన్స్ ఇందా చెప్పినవన్నీ, ముద్ర రుణాలు కావచ్చు, ఏదైనా డ్వాక్రా మహిళలకి 20 లక్షల వరకు రుణాలు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీకి ఇస్తున్నారు. అంగన్వాడీ కేంద్రాలు కానీ, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు కానీ, క్లస్టర్ హెల్త్ సెంటర్లు కానీ, వాళ్ళకి వైద్యం కానీ మొత్తం కేంద్ర ప్రభుత్వమే. మీ సంక్షేమం అందినటువంటి మోడీ గారి సంక్షేమం అందినటువంటి ప్రతి కుటుంబం భారతీయ జనతా పార్టీకి ఓటేయండి, ఎన్డీఏకి ఓటేయని అడుగుతున్నాం. తప్పనిసరిగా ప్రజలు నిర్ణయించుకుంటారు ఏది నిజమో ఏది అబద్ధం అనేది. ప్రజలు నిర్ణయించుకుంటారు. ఆంధ్రప్రదేశ్లో మీ కూటమి ఒక స్పష్టమైనటువంటి అభ్యర్థుల దగ్గర నుంచి నియోజకవర్గాల వరకు, అలానే ఎజెండా మేనిఫెస్టో వరకు క్లారిటీ ఇవ్వడానికి ఇంకెంత సమయం పట్టొచ్చు? అది చక్కగా అయిపోవాలండి పనులు. నాకు తెలిసి ఇంకో వారం 10 రోజుల్లోనే మొత్తం ఫైనలైజ్ అయ్యి ముందుకు వెళ్ళే టైం కూడా తక్కువ ఉంది. సో ఇద్దరు పార్టీలు, 3 పార్టీలు కలిసి సమిష్టిగా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. కొన్ని పొత్తులు ఎప్పుడు కొన్ని ఇబ్బందులు ఉంటాయి. ఆ ఇబ్బందులు అధిగమించి ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందండి. రైట్, థ్యాంక్ యూ రవికిరణ్ గారు మీ అభిప్రాయాలు తెలియజేసినందుకు. ఇది ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్న సమయంలో అనేక హామీల్ని నెరవేర్చిందని రవికిరణ్ గారు చెప్తున్నారు. అలానే కూటమి విషయంలో కొన్ని చిన్న లోటుపాట్లు ఉన్నా కానీ సరి చేసుకుని ప్రజల దగ్గరికి వెళతాము. మేనిఫెస్టో విషయంలో కూడా తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్లో లీడ్ తీసుకునేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్లస్ ఎక్కువ స్థానాల్లో పోటీ చేస్తున్నటువంటి పార్టీగా తెలుగుదేశం నుంచే ముఖ్యమంత్రి అభ్యర్థి ఉంటారని రవికిరణ్ చెప్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్.